పాపాన్ని నీలో పెట్టుకున్నాము, హానికరమైనది నీలో పెట్టుకున్నాము. కాబట్టి ఈ విగ్రహారాధన తీస్తేనే నీ ప్రార్థనకు జవాబు, ఈ పాపాన్ని తీసివేస్తేనే నీ జీవితానికి ఒక మలుపు. ఈ హానికరమైనది తొలగించుకుంటాను. ఎందుకనంటే నాలో ఇప్పుడు దురాశ లేదు, నేను గొప్ప చెప్పుకుంటే నన్ను ఎప్పుడో కొడతాడు దేవుడు. ఎందుకనంటే మనిషి కొన్ని సందర్భాలలో ఆలోచనను బట్టి, ప్రవర్తనను బట్టి దురాశ తప్పుకోకుండా వస్తుంది. అయితే ఆ దురాశ వచ్చినప్పుడు మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం చేత మన నడవడికను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అందుకే కదా ఈ 40 దినాలను మనము ఆచరిస్తూ ఉన్నాం. ఇంకా ముందుకు వెళ్తే మనం ఆలోచన చేస్తే యెషయా అధ్యాయము ఈ వచనంలో రాస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ఉన్నారని అంటే బబులోను చెరలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారో తెలుసా? బబులోను చెరలో ఉన్నారు. ఈ బబులోను చెరలో ఉన్న ఈ ఇశ్రాయేలు ప్రజలను చూసి ఆ బబులోను ప్రజలు అంటూ ఉన్నారు, ఏ దేవుడు గొప్ప కాదు, మా దేవతలే గొప్ప అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎవరు? దేవుడు కలుగు చేసుకుని కోరేషు ఏలుబడిలో వారితో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు ఏంటంటే, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. అతిశయపడుతున్నారు మీరు. ఎవరు? మీ విగ్రహాల ఆరాధనలతో మీరు అతిశయపడుతున్న బబులోను ప్రజలారా, ఇదిగో నా ప్రజలతో నేను మాట్లాడుతూ ఉన్నాను. వారితో పాటుగా మీరు అందరూ కూడా ఏం చేయాలంటే